నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో మీరు పగండా పండుగ సందర్భంగా ఫకీరాబాద్ గ్రామంలో చేపల విక్రయాలు జోరుగా సాగాయి. ఉదయం నుంచే స్థానిక మార్కెట్లో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తాజా చేపలను కొనుగోలు చేశారు. పండుగ రోజు చేపల వంటకాలకు మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు వివిధ రకాల చేపలను విక్రయానికి తీసుకొచ్చారు. దీంతో మార్కెట్ మొత్తం సందడి వాతావరణంగా మారింది. మహాదేవ మంగళం శ్రీ దుర్గమ్మ గుడి ఉపాసకులు శ్రీ జ్యోతిశ్వర స్వామి మాట్లాడుతూ, మహాభారతం కేవలం చెప్పడం వినడం కోసం కాకుండా ఆచరణలో పెట్టాల్సిన మహోన్నత గ్రంథమని తెలిపారు. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలకు సంబంధించిన అనేక విషయాలు మహాభారతంలో పొందుపరచబడి ఉన్నాయని ఆయన వివరించారు. నేటి తరం పిల్లలు బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలంటే మహాభారతంలో ఉన్న విలువలు, ధర్మసూత్రాలను ఆచరించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఉపాసన చేస్తూ చక్కగా ప్రజలకందరికి అనుసంధానంగా ఉంటున్నటువంటి జ్యోతిశ్వర పిల్లయ్య గారు అన్నారండి, మీకు చిన్న సన్మానం. Saranta given please. Okay. ఇక్కడ మహాభారత యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నటువంటి దీనికి సహకారాలు అందించేటువంటి అందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం, కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ, ఈ అవకాశం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం. ఈ అనుగ్రహము అమ్మగారి యొక్క అనుగ్రహం. ఆమె వేసినట్టు భిక్షం మనము నిమిత్త మాత్రం. ఇంతమంది మహానుభావులు, పెద్దలు దీనికి ఎంతమంది సహకరించినా వంశాలు ఉద్ధరిస్తాయి. మన కళ అంతరించిపోతుంది. ఈ కళను ఎవరైతే అంతరించకుండా చిగురించే విధంగా చేయడానికి పాలు పంచుకుంటున్నారో వాళ్ళ యొక్క కుటుంబాలంతా కూడా పెద్దల నుంచి పాలలాగా పొంగుతుంది అంటారు కదా, అలా పొంగేటువంటి అవకాశం ఉంటుంది. మహాభారత యజ్ఞం, రామాయణానికి యజ్ఞం అని చెప్పలే, భాగవతాన్ని యజ్ఞం అని చెప్పలే. పంచమ వేదం, 4 వేదాలకు తోడు పంచమ వేదంగా 5000 సంవత్సరాల తర్వాత కూడా ఇక మొక్కబోకుండా ఇలాంటి కళాకారుల ద్వారా మనకు అందించేటువంటి సరస్వతి మాత వాళ్ళ తాండవం మాడుతుంది. ఎంతమంది పుట్టుంటారో, ఎంతమంది మరణిస్తారో అలాంటి వాళ్ళ యొక్క నాలుక పైన అమ్మవారి యొక్క అనుగ్రహం రచించబడింది. ఆ యొక్క రచించబడినటువంటి మహాభారతాన్ని ఎంతమందికి చిన్న వయసులో చెప్పేటువంటి శక్తిని ఇచ్చినటువంటి తల్లి. ఇలాంటి అనేక కార్యక్రమాలకు మనమంతా పాల్పంచుకొని అలాంటి మంచి మాటలు చెప్పి మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టేటువంటి అవకాశం అందరికీ కూడా భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకో చిన్న, ఎందుకంటే చెప్తుంటే ఎంతో సమయం చెప్పాలని ఆశ నాకు. ఎందుకంటే ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టుకొని మహావృక్షంలాగా ఎదగడానికి ఎంతమంది సహకరిస్తే ఒక చెట్టుకు నీళ్లు పోసినట్టు అన్నమాట, చెట్టు ఉద్ధరించినట్టుగా. అమ్మా కథ చెప్తుంది మహాభారతం అంటారు. వినడం కాదు, చెప్పడం కాదు, ఆచరించాలి. ప్రతి సంవత్సరం కథలు చెప్తారు ప్రతి ఊర్లో మహాభారతాన్ని. అంతమంది వింటున్నారు, వినేసి వెళ్ళిపోవడం కాదు. దీంట్లో ఒక్క మాట అయినా ఆచరించాలి. ఆచరించినప్పుడు మన సనాతన ధర్మము నిలబడుతుంది. కాబట్టి
ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మన యొక్క భక్త బృందానికి, మన యొక్క భక్త బృందం ఇది. ఈ కళను మనమంతా కూడా కలిసి ముందుకు నడిపించడానికి, నిలబెట్టడానికి, మనంతా అంతరించకూడదు. మన బిడ్డలకి అవకాశాలు ఇవ్వండి. తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట నేను, మన వయసు అయిపోయింది, మన యొక్క సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టే అవకాశాన్ని మన బిడ్డలకి ఇస్తారని ఆశించుకుంటూ విరమించుకుంటున్నాను. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో ముదిగొండ మండలంలో ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండల వ్యాప్తంగా కోట్లాది రూపాయల నిధులతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేస్తూ అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. రెడీ సార్. కొంచెం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గ్రామస్తులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల స్వామీజీ, దుర్గావాహిని ధార్మిక ప్రచారకారిణి అనుసూజ రెడ్డిలు హాజరయ్యారు. సర్పంచ్ బోనేకర్ జ్యోతి ప్రకాష్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని, ఇప్పుడు ఆ కల నెరవేరిందని అన్నారు. హిందువులందరూ జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
శ్రీనివాస్ గారి సతీమణి శ్రీమతి గీతా గారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. దేశాయపేట మరాఠీ భజన తెలుపుతున్నాను. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి మన పెద్దలు మన కోసం వచ్చిర్రు, వాళ్ళ ఉపన్యాసం మనం వినాలి. మన హిందూ బంధువులందరూ జాగృతిగా మేలుకోవాలి. హిందుత్వము మనది చాటి చెప్పాలి. ఎక్కడ పోయినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనాలే కానీ నమస్తే గుడ్ మార్నింగ్ హలో అనకుండా మన పిల్లలకు కూడా మనము లేవగానే జై శ్రీరామ్ అని ప్రతి ఒక్క పిల్లలకు మనము పెద్దలం నేర్పాలి. తల్లిదండ్రులు వచ్చిన ఎన్నో ఏళ్ళ తపస్సు ఈరోజు నెరవేరింది. శివాజీ గణేష్ విగ్రహం ఆవిష్కరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న యోగాంధ్ర 2027 కార్యక్రమంలో భాగంగా ఆదివారం పలమనేరు పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలమనేరు పురపాలక సంఘం కమిషనర్ ఎన్వి రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ యోగా శిక్షణ పొందడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. కాంపిటీషన్ కూడా దీంట్లో ఉంది. ఈ కాంపిటీషన్లో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మండల లెవెల్ ఉంటుంది. రేపు వచ్చేసి 18 to 35 years ఏజ్ గ్రూప్ వాళ్ళు సచివాలయం లెవెల్లో కూడా అందరూ కూడా పాల్గొంటున్నారు. ఎల్లుండి మళ్ళీ అందరూ కూడా కంబైన్డ్గా అనే కార్యక్రమం ప్రతిజ్ఞ చేయించున్నాను. ఈ విధంగా మనం సంకల్పం చేసుకుని మంచి ఉద్దేశంతో ముందుకు అడుగులేద్దాం. నడిపించేవాడు పైవాడు. ఓకే, ట్రై చేయండి. మనం రోజు రోజుకి ఇంప్రూవ్ అవుదాం. ఆపోజిట్ సైడ్ రండి, మెల్లగా ఆపోజిట్ సైడ్ రండి. అందరూ ఒక్కసారిగా ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ వచ్చారు.
ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి డివిజన్లో తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కుమారుడు శివప్రకాష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా శివప్రకాష్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది శివప్రకాష్ చీరలు పంపిణీ చేశారు. అనంతరం 500 మందికి అన్నదానం చేశారు. జన్మదిన వేడుకల్లో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య పాల్గొని రక్తదానం చేసిన యువకులను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. చూడండి అందరూ, నా చేయి పెట్టొద్దు నా కెమెరాకి భయ్యా. ఓకే చూడు భయ్యా, చూడండి. హలో నాన్ వెజ్ తినేవాళ్ళు బోన్ డెన్సిటీ గురించి ఆలోచించకండి. వెజిటేరియన్స్ సైడ్ అయ్యండి లేడీస్. నా పుట్టినరోజు సందర్భంగా ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలోని చైతన్యపురి డివిజన్లో బాబు కాంప్లెక్స్లో మెగా హెల్త్ క్యాంపు మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 40 నుంచి 50 మంది రక్తదానం చేశారు. ప్లస్ వృద్ధులకి, పెద్దలకి, కాలనీ వాళ్ళందరికీ ఫ్రీ చెకప్ మరియు వాళ్ళకి సంబంధించిన మెడికల్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఐ టెస్ట్కి సంబంధించిన స్పెట్స్ కానివ్వండి, ఇవన్నీ ఉచితంగా ఇవ్వబడుతున్నాయి మనం ఇక్కడ.
ఈరోజు పెద్ద ఎత్తున నా పుట్టినరోజు జరుపుతున్న చైతన్యపురి డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నన్ను ఈరోజు ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు శ్రీశైలం నుంచి కానివ్వండి, యాదగిరిగుట్ట నుంచి కానివ్వండి అయ్యగారులు వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. మీ అందరి అభిమానం, మీ అందరి దీవెనలు ఎప్పుడు నా మీద ఉండాలని చెప్పి ఈ చైతన్యపురి డివిజన్ ప్రజలందరికీ నేను మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సామాజిక సేవలు అంటే ఈరోజు చూస్తున్నాం మనము, ప్రతి ఇంట్లో అనారోగ్యంతో, ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉంటే 9 మంది ఈరోజు అనారోగ్యానికి గురవుతున్నారు. దానివల్ల అది దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు ఇట్లాంటి సేవలు చేద్దామని చెప్పి నేను ఆలోచించి నేను చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు బీపీ, షుగరు, హార్ట్ అటాక్లు, బోన్ కాల్షియం ఇవన్నిటి ఏమైపోతున్నాయి అంటే ఈరోజు చాలా ఇప్పుడున్న మనకు ఫుడ్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, దీనివల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు. నాతో నాయనంత ఈ చైతన్యపురి డివిజన్ ప్రజలకు కానీ నేను ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఒక 400 నుంచి 500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ప్లస్ ఈ హెల్త్ క్యాంపు కూడా దాన్ని దృష్టిలో భావించి చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిష్టాత్మకమైన మైలురాయిని అధిగమించినట్లు కిమ్స్ ఆసుపత్రి సిఎండి భాస్కర్ రావు స్పష్టం చేశారు. కిమ్స్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో 10,000కు పైగా మెదడు ట్యూమర్ సర్జరీలను విజయవంతంగా చేశామని అన్నారు. బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్స కోసం ఉపయోగించే అధునాతన సాంకేతికతో కూడిన రోబోటిక్ డిజిట్ మైక్రోస్కోప్ను కిమ్స్ ఆసుపత్రి సిఎండి భాస్కర్ రావు ఆవిష్కరించారు. rows, I see the most eminent personality. Event that happened, and one thing has been made everybody, including me, in the queue for the 2.5 hours, which I never had for function. The crowds are very big, but there will be a lot of chaos. But people are eating in the queue, waiting for him. రేపు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్స్ డే. ఆ సందర్భంగా ఈరోజు మనం ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా మన చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ పాణిగ్రాహి 10,000 సర్జరీలు ఓన్లీ ట్యూమర్స్ ముగిసిన రోజున, అదేవిధంగా డిజిటల్ మైక్రోస్కోప్ ఈరోజు మళ్ళీ ఇనాగరేషన్ చేసిన దానివల్ల ఈ డిజిటల్ మైక్రోస్కోప్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైతే ఒక భాగాన్ని బ్రెయిన్లో చూస్తున్నామో అది బాగా మ్యాగ్నిఫై అయి ఉంటుంది. అంటే ఇంతవరకు చేస్తున్న సర్జరీల కన్నా ఎక్కువ మ్యాగ్నిఫై అయినప్పుడు మనం ఆ చేసే బ్రెయిన్ టిష్యూని చాలా నీట్గాను ఎలాంటి డ్యామేజ్ లేకుండా, అలా డ్యామేజ్ లేకుండా చేసినప్పుడు పేషెంట్కి సర్జరీ అయిన తర్వాత ఎక్కువ సీక్వెల్ లేకుండా మంచిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది. దీనికి ఎంత ఖర్చు అయినా కూడా పేషెంట్ క్వాలిటీ లైఫ్ బాగా ఉండాలి. పోస్ట్ సర్జరీ అనేది మనం ఇంతకుముందు చేస్తున్నా కూడా ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది వచ్చినప్పుడు దాన్ని మనం పేషెంట్కి బెనిఫిట్ చేసేదానికి ఇలాంటి టెక్నాలజీని ఈరోజు చేసి దీన్ని మనం ఇనాగరేట్ చేసాము. దానివల్ల ముందు చాలామంది బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళందరికి కూడా ఎలాంటి ఆపరేషన్ అయిన తర్వాత సీక్వెల్ అంటే పెరాలసిస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేదానికి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని తెచ్చి ఈరోజు ఇనాగరేట్ చేసాం. ఇది 10,000 సర్జరీలు బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మొత్తం డాక్టర్ మానస్ పాణిగ్రాహి తన లైఫ్లో 36,000 సర్జరీలు చేశారు. ముఖ్యంగా గత 15 సంవత్సరాలు కిమ్స్లో 10,000 బ్రెయిన్ ట్యూమర్స్
చేశారు. దాన్ని కూడా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు ముందు ఎంతోమంది పేషెంట్లకి ఈ యొక్క న్యూ టెక్నాలజీతో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సరిగా మనం చేసిన 2-3 డేస్కి ఇంటికి వెళ్ళిపోయేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మంచిగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని కొన్నాం. ఐ కంగ్రాచులేట్ మానస్ బై హ్యావింగ్ ఈ 10,000 సర్జరీలు చేసిన దానికిను, తర్వాత పేషెంట్ల కొరకు ఇలాంటి నూతన టెక్నాలజీని మొట్టమొదటగా మనం హైదరాబాద్లో తీసుకొచ్చి దీన్ని కిమ్స్లో ఇనాగరేట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అది నార్మల్లీ all the time all hospitals give importance to heart. You have heart work, cardiac work, and health work, back pain work, head injury. But as a neurosurgery, brain tumors is been neglected. Brain tumor day, it started only 25 years ago by Brain Tumor Foundation in German, and June 8th is taken as the Brain Tumor Day. So we are celebrating Brain Tumor Week this week to celebrate, to acknowledge patients who had trust on us, so and who chose us for treatment. That is why we could achieve 10,000 operations in 15 years at KIMS only. So we chose this day to thank them for having the confidence and to create awareness. Many of the patients told their own story, how their journey with the tumor, and how the many parents told that how the children have got operated at the child at 5 years, and now they're doing a job. And the people who were the only breadwinners of the family, they were operated 10-15 years ago, and then now they are back to the job. So that people are encouraged, they don't get afraid that if the brain tumor is there, that their life is gone. They can, because only 50-60% of them are not cancerous, 40% are cancerous. So if they are non-cancerous, they can still lead a life. So if in the scan you're detected with a brain tumor, do not get afraid, take treatment, that because it will change the life. In addition to treatment, we also want to make people aware that how to detect early. If somebody every day has early morning headache with vomiting, then he should see a doctor. If somebody cannot see one half of the eye, somebody doesn't see at 60-70 years, that is an old age problem. But a young person has difficulty in vision, then he should see a doctor. A young 20-30 years has a fit, he should see a doctor. And suddenly somebody has sudden onset, means of a recent onset memory problem or some behavior problem, then also he should see a doctor. Or if somebody has loss of hearing on both sides in 70 years, one need not be worried. But one side hearing loss at 30-40 years, then one should see a doctor. So this seminar is made for public to know how they should suspect brain tumor or lesions, and when they should go to a doctor, so that they can be diagnosed early. And if you are diagnosed early, and if it's smaller tumors, then they don't have to go for surgery also. If it's less than 2.5 centimeter, we have gamma knife surgery, where you can, with 1 day radiation, without patient admission to the hospital, it can be treated. So early diagnosis, if small tumor is diagnosed, they can be treated without surgery. So if anybody has any problem, please visit the local doctor, please get investigated, have early treatment, so that you'll have good life in future.